హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. అది సినిమా అయినా స్కిట్ అయినా 70 అయినా టీవీ స్క్రీన్ అయినా ఆయన స్క్రీన్ మీద కనబడినప్పుడల్లా జనాల్ని నవ్వించడమే ఆయన మొదటి ధ్యేయం, గోల్. మరి అలాంటి ఎన్నో స్కిట్లతోని ఎన్నో సినిమాల్లోని ఆడియన్స్ని అలవోకగా మనల్ని అందరినీ నవ్విస్తూ ఎన్నోసార్లు మనల్ని షాక్ చేస్తూ మనల్ని షేకింగ్ చేస్తూ ఒక షేకింగ్ శేషుగా ఆయనకంటూ ఒక స్పెషల్ నేమ్, స్క్రీన్ నేమ్ అయితే డిజైన్ చేసుకొని ఒక స్పెషల్ స్కిట్స్‌తోని, స్పెషల్ సినిమాలతోని మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తున్న ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఈరోజు షేకింగ్ శశి గారు మనతో అయితే ఉండడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ విషయాలు అండ్ అలాగే ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు, ఆయన ప్రయాణం ఎలా ఉంది, ఇలాంటి చాలా విషయాలు అయితే మనం తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సినిమా అయినా, స్కిట్ అయినా మీరు ఏ రోజు కూడా దాన్ని వేరు చేయకుండా స్క్రీన్ మీద నేను కనబడితే చాలు, కెమెరా ముందు నేను కనబడితే చాలు. నాకున్న ఒకే ఒక్క పని జనాల్ని నవ్వించడం. హ్మ్. ఎప్పుడు అలసిపోలేదు సార్ ఈ నవ్వించడం అనే ప్రాసెస్‌లోని? ఎదుటివాడు నవ్వుతున్నప్పుడు మనకు అలుపనేది రాదు. ఎందుకంటే వాడి ఆనందం, వాడి కరతాళ ధ్వనులు మనకు ఉత్తేజాన్నిస్తాయి. అలాంటి టైంలో అలుపనేది ఆర్టిస్ట్‌కి ఉండదు, ఉండకూడదు, ఉండబోదు కూడా. సార్ రోజు డ్యూటీకెళ్ళి 9-6 గంటల డ్యూటీకెళ్ళి ఒక 60 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఒకసారి రిటైర్మెంట్ అయిపోయారంటే వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో నిజంగా తోచదు. హ్మ్. అలా షేకింగ్ శేషు గారు టైం కూడా లేకుండా, లెక్క చేయకుండా ఏ పని పడితే ఆ పని మిమిక్రీ ఆర్టిస్ట్ గాని, డబ్బింగ్ ఆర్టిస్ట్ గాని, స్కిట్స్ గాని, సినిమాలు గాని ఇలా ఒక ఇయర్స్ పనిచేసి ఒక్కసారి అలా ఇంట్లో ఉండిపోయిన షేకింగ్ శేషుకి ఇప్పుడేమైనా అలసిపోయినట్టు అనిపిస్తుందా? అలుపనేది ఉండదండి. ఓకే. కళాకారుడికి అలుపనేది ఉంటే ఎదగడం కష్టం అవుతుంది. అలుపు దేనికి? అవకాశం రాకపోతే అప్పుడు మాకు సలుపొస్తుంది. అర్థమైందండి? అవకాశం రావాలి. ఏ ఒక్క 4, 5 రోజులు షూటింగ్ లేకపోయినా అప్పుడు బాధ, చికాకు, చింత, చిరాకు రకరకాలుగా ఉంటుంది. ప్రతిరోజు అవకాశం రావాలనే కోరుకుంటాం. రావాలి. వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. సార్ అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిది ఒక ప్రయాణం సార్. కానీ మీది ఎలాంటి ప్రయాణం అంటే పొట్టకూటి కోసం మీలో ఉన్న టాలెంట్‌ని బయటకి తీస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన డబ్బింగ్ నుంచి తర్వాత సీరియల్స్‌లోకి, తర్వాత స్కిట్స్‌లోకి, ఫైనల్‌గా సినిమాల్లోకి. ఏ ప్రయాణం మిమ్మల్ని బాగా సంతృప్తి పరిచిందంటే ఏముంది సార్? అన్ని ప్రయాణాలు సంతృప్తి పరిచాయి. ఎంచేతనంటే అందులో నేను సంతృప్తి పడ్డాను కాబట్టి రెండో మెట్టు ఎక్కగలిగాను. ముందు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవ్వరు అవకాశాలు ఇవ్వకపోతుంటే డబ్బింగ్ స్టూడియోలో తిరిగేసేవాడిని. ఒకే సీరియల్కి 4 వేసి 5 వేసి 6 వేసి క్యారెక్టర్లు చెప్పేసుకునేవాడిని. నా డబ్బులు నాకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అందులో మరి సంతృప్తి కదా. అవకాశం అసలు ఏం దొరకనప్పుడు ఏదో వేళ గడిచిపోయేది. ఇంకా తర్వాత టీవీకి ఎంటర్ అయ్యాను. ఇంక ఇది వదిలేసాను. నేను ఒక్కడిని వెళ్ళి ఒక 10 మంది ఆర్టిస్టులకు వచ్చే పొట్ట నేను చెడగొట్టేస్తున్నాను. దానివల్ల వాళ్ళని బాధ పెట్టడం దేనికని బయటకు వచ్చేసి టీవీకి ఎంటర్ అయ్యాను. ఈటీవీలో వచ్చేది మన హిందీలో చుపారుస్తుంలాగా అని, అంటే చెప్పకూడదు, కారులో కెమెరా ఉంటుంది, ఎవరో ఒకరిని బకరా చేస్తాం, అది కారులో కెమెరా షూట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయితే స్క్రిప్ట్ కూడా నేనే రాసుకునేవాడిని. నా స్కిట్ వరకు నేను రాసుకునేవాడిని. అవి బాగా క్లిక్ అవడంతో ప్రతి ఎపిసోడ్లో ఉండాలని మన సుమన్ గారు ఇంట్రెస్ట్ చూపించారు. ఆయనది బాగుంటున్నాయి, పెక్యులర్గా ఉంటున్నాయి, కంటిన్యూ చేయండి అని డైరెక్టర్ ఎన్నంరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండేవారు. ఆయనకి చెప్పేవారు. చెబితే నన్ను ప్రతి ఎపిసోడ్లో రోజుకు ఒక డిఫరెంట్ ఐడియా, డిఫరెంట్ వర్క్. ఈవేళ ఏం చేద్దాం, రోడ్డు మీద వెళ్ళివ్వండి ఎవడో ఒకడిని బాబా అనేస్తాను సార్. ఆడి బావ కాదు, ఆడి బాబా అనేస్తాను. ఆడి ఎక్స్ప్రెషన్లు ఎలా ఉంటాయి, ఆడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మరి ఆడు నేను పీకుతాడేమో అని వాడు డైరెక్టర్. పీకిలో ఉండకూడదు, దానికి మనం రెడీ అయిపోవాలి, ఈవేళ కాన్సెప్ట్ ఇదండి అని వెళ్ళిపోయాడిని. వెళ్ళిపోయిన తర్వాత సార్ ఆయన ఎవరో బాగానే ఉన్నాడు, ఆయనకి ఏం చేసుకోండి అనేవాడిని. అయితే డైరెక్ట్గా వెళ్ళి బావా అన్నట్టు పట్టని కొడతాడు. నేను నీకు బావేంటరా అని కొడతాడు. వెళ్ళడమే ఏడుస్తూ వెళ్ళేవాడిని. నాకేంటంటే వితౌట్ గ్లిజరిన్, కంట్లో గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడవడం అలవాటు. ఆటోమేటిక్గా సిచ్యువేషన్లో రంగస్థలం అందుకే మంచి క్యారెక్టర్ దొరికింది. అందులో అలాగే కంటిన్యూ ఏడుపు, బాధ అన్నీ మిక్స్. అయితే ఆ ఏడుస్తూ వాడి దగ్గరికి వెళ్ళి బావా రా బావా ఇంటికి వెళ్ళిపోవు. ఎవడరా నువ్వు బావా అంటున్నాడు, తప్పు బావా,
అక్క ఏదో చిన్న మాట ఉందని ఇల్లు వదిలేస్తే చెత్తవా, తప్పు బావా, వచ్చే బావా. నీ అమ్మ ఎవడరా నువ్వు, నన్ను బాబా అంటున్నావు, ఏ ఊరినిది బావా? అన్నీ మర్చిపోయావా నువ్వు, అన్నీ మర్చిపోయావా? నేను బామ్మర్దిని బావా. అమ్మని అమ్మ నువ్వు బామ్మరిదా, ఇప్పుడు ఏంటంటావు? ఇంటికి రా బావా అనేటప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ గ్యాదర్ అయిపోయారు మా ఇద్దరు ఆర్గ్యుమెంట్ చూసి. ఏంటి సార్ ఏమైంది? నేను మా బావగారండి, మా అక్కను మా బావ దెబ్బలాడుకున్నారండి, ఇల్లు వదిలి వచ్చేసారండి. నీ అమ్మ నేను ఇల్లు వదిలి వచ్చాడు? ఏమండి ఈడెవడో నిజంగా నాకు తెలియదు. ఏమండి ఇప్పుడు బావ అంటేనే ఒప్పుకోవట్లేదు కదా, మరి ఎలాగంటారు? రే ఉండరా, ఏమండి నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నా పేరు ఏంటో చెప్పరా అన్నాడు. సార్ బావ అంటేనే కాదన్నాడు, ఇప్పుడు పేరు కూడా మార్చేసి కార్డులు రెడీ చేసినట్టున్నాడండి. అసలు పేరేంటో చెప్పరా? వెంకట్రావు కదా. అమ్మని అమ్మ వెంకట్రావు చూడరా, ఏమన్నా ఇందులో ఏముంది పేరు, మొత్తం అన్నింటిలోనూ పేర్లు చూపించాడు. బావా ఇవి కూడా మార్చేసావా? తప్పు కదా బావా, రా బావా ఇంటికి వెళ్ళిపోదాం. నీ అమ్మ నువ్వు కాదురా, నువ్వు నా బామ్మరిది ఏంట్రా, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదంటాడు. బావ మళ్ళీ తోట కొత్తగాను, రా బావ ఏమన్నా మీరు కూడా ఇంటికి రండి, మా అక్కను చూపిస్తాను. మీ అక్కను చూపుతా, మీరు ఎవరు అక్కర్లేదండి, రండి రా బండి ఎక్కు, నన్ను నా కొడక, నిన్ను మీ అక్కని ఇంటికాడ నడు బండి ఎక్కండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి కొడతాడేమోనండి, కొట్టన నొట్టే బావా అని. అలాగా ఒక కాన్సెప్ట్ తీసుకుని వాడికి మెంటల్ టార్చర్ వచ్చేసి అవతల పక్క వాడికి. అది కంటిన్యూ టీయర్స్ తోటే మాట్లాడడం, కన్నీళ్ళు అలా వస్తూనే ఉండేవి. వాడు ఇంకా ఇరిటేషన్ రే వీళ్ళ జనం అందరూ ఆయన కొట్టిలో ఉన్నారు ఎక్కకపోతే. ఆటో ఎక్కు నా కొడక, నడు మీ ఎక్క దగ్గరికి వెళ్తున్నాడు, ఎక్కు అన్నాడు. ఆటో నువ్వు ముందు ఎక్కు బాబా, అదే నువ్వు ఆటోలో కొడుతుంటే దూకేయడానికి వీలుగా ఉంటుంది, ఈ పక్కనే కూర్చుంటాను. అమ్మని అమ్మ ఎన్ని తెలివితేటలు రా నీకు అని ఆయన ముందు ఎక్కేసాడు. నేను ఎక్కకపోతే ఒకసారి ఆటో దిగు బావా అన్నాను, మళ్ళీ దిగాడు. మేము ఈటీవీ నుంచి వస్తున్నాం బావా అనే ప్రోగ్రాం ఉంది కదా, అందులో సరదాగా అని అంటే ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుని అందులో వచ్చేస్తుందా టీవీలో? ఓరి మళ్ళీ ఇంకో కొంప ముంచేసేవాడు నువ్వు, మీ అక్క గొడవ కాకుండా. అలాగే అక్కడ పెక్యులర్ మంచి ఫన్నీ ఐటమ్స్ అన్నీ ఏది రాసినా అది మంచి హిలీరియస్ అయిపోయింది. దాంతో అది భయంకర టీఆర్పీకి వెళ్ళిపోయింది. టీఆర్పీకి వెళ్ళిపోవడంతో ఇంకా నన్ను వదిలేవారు కాదు. ఏమన్నా శేష్ గారు వచ్చారు, అమ్మాయి వచ్చారు ఎక్కండి అనేవారు, అందరం బయలుదేరేవాళ్ళు. ఇవాళ ఏం రాశారండి, ఇవాళ ఇంకా డిఫరెన్స్ అని. ఏదండి ప్రతిదీ కూడా మెరాకిల్ అయిపోతుంది మీ ఎపిసోడు. ఆయన ఆ ప్రోగ్రామ్ని ఎత్తేసి ఆయన తయారు చేసుకున్న మహాభారతం ఏదో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు, పడిపోయింది. ఇంకా మళ్ళీ తర్వాత చేయలేదు. అలాగ టీవీ. సరే ఇప్పుడు మీరు అన్న షోయే అప్పుడు ఎవరిని హాని చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా జనాలందరూ ఎంటర్టైన్ అయ్యేటట్టు చేశారు. కానీ ఇప్పుడు ప్రాంక్స్ అనేవి చాలా బాగా పాపులర్ అయిపోయి దానివల్ల జనాలు ఎదుటివాడిని కొట్టడం కూడా జరుగుతుంది. అదేనండి, ఇప్పుడు ఫ్రాంక్ అనేది చెయ్యొచ్చు కానీ మనుషుల్ని మనసుల్ని హర్ట్ చేయకూడదు. ఇప్పుడు నేను ఇప్పుడు చేసేది ఏంటి, భయం వేస్తుంది, వీడియో కూడా రా నన్ను బావా అంటున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. మనం లాస్ట్లో రివీల్ చేసేటప్పుడు నాకేంటి కన్నీళ్ళు వస్తున్నాయి. వాడు ఏమనుకుంటాడు, అమ్మ వీడు గత జన్మది ఏమైనా తవ్వుకుంటున్నాడా, నాలాగే వీళ్ళు బాగుంటాడా ఏంటి, వీడు ఎందుకు నన్ను ఇలాగా బావా అంటున్నాడు అని ఒక ఫీలింగ్. ఆ విధంగా ఉండాలి తప్ప మనం వాళ్ళు మనల్ని కొట్టేసిలా ఉండకూడదు. ఫ్రాంక్ అనేది వల్గారిటీ అసలు ఉండకూడదు. చేస్తే ఫ్రాంక్ ఏదైనా చెయ్యొచ్చు సార్. నిజంగా అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు కానీ అప్పట్లో ఎవరు కూడా ఎంత ఊహించి ఉండరు ఇలాంటి ఒక కాన్సెప్ట్లతో ఇలా నవ్వించాలని. బట్ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఇంటర్వ్యూ అయ్యే లోపు నాకు మంచి ఐడియా ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో ఒకసారి ఇలాంటి ఒక డిఫరెంట్ ఐడియా నేను ఇస్తే షేకింగ్ శేషి గారు ఇచ్చారని నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది నేను ఐడియా ఇచ్చినంత మాత్రాన అవతల పక్క ఆర్టిస్టు చేయగలిగేవాడు ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇందాక బావ ఐటెం చెప్పాను, దానికి కరెక్ట్గా కౌంటర్లు వేయగలగాలి. వాడు అన్నప్పుడు ఆధార్ కార్డులు అన్నీ బయటికి తీస్తే తెల్లమోహం వేయకూడదు. ఏమంటే బావంటేనే నమ్మలేదు, ఆధార్ కార్డులు కూడా మర్చిపో బావా, ఊరి నీ అమ్మది పట్టు నుంచి ఇలాగే ఉందరట. అది ఏదో విధంగా వాడిని కన్వర్ట్ చేయగలిగే మ్యాథస్ ఉంటే
అది ప్రోగ్రాం రక్తి కడుతుంది. ఆడు చెయ్యి ఎత్తి కర్ర ఎత్తి కాలు ఎత్తేటప్పటికి పారిపోతాడు. అలా ఉండకూడదు. దాన్ని ట్యాకిల్ చేసి దాన్ని మేనేజ్ చేసి చేయగలగాలి. నాకు అలాంటి ప్రోగ్రాంలు చాలా సరదా, ఫన్నీ ప్రోగ్రామ్స్. ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప అది ఐడియా ఇవ్వడం ఏంటి, బోల్డ్ ఐడియాలు ఉంటాయి. సార్ ఎవరైతే జనాలు నవ్విస్తుంటారో వాళ్ళ వయసు ఒక టైంలో ఆగిపోద్ది సార్. మీరు కానీ, బ్రహ్మానందం గారు కానీ, వేణుమాధవ్ గారు కానీ, వీళ్ళంతా ఒక దగ్గర వయసు ఆపేసుకొని మాతో పోటీ పడుతూ ఉంటారు సార్. ఇప్పుడు కూడా మాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, మాకన్నా చాలా స్పాంటేనియస్గా ఉంటారు. మేము ఆలోచించిన దానికి డబుల్ ఆలోచించి కౌంటర్లు పడుతూ ఉంటాయి. ఎలా అది ఓన్లీ ఒక కమీడియన్స్గా దొరికిన గౌరవమా, లేకపోతే అదృష్టమా, అమృతమా? కమెడియన్స్ అని కాదు, నటుడు అనే ప్రతి ఒక్కడికి. ఎన్టీ రామారావు గారు శ్రీదేవితో కూడా చేశారు తెలుసా. మరి ఆవిడ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఆపేసుకున్నారా అంటే ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఆయన ఎవరి పక్కన చేసినా సరే ఆయన మా హీరోయే అనే చూశారు, కానీ ఆయన వయసును చూడలేదు కదా. మనం ఎప్పుడైనా హాస్యం చేసినా, సీరియస్ క్యారెక్టర్ చేసినా, సిల్లీ క్యారెక్టర్ చేసినా ఆయన చేసిన విధానం బాగుందా లేదా చూస్తారు, కానీ ఆయన ఆకారం చూడరు. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయనలో ఏమిటి మేనరిజమ్స్, స్టైల్స్ చూశారు. ఆయన అందగాడని, ఆయన మించిన అందగాడు లేడు, మరో శోభనబాబు అని ఎవరు చూడలేదే. ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన స్టైలు, ఆయన చేసే దీన్ని బట్టి మంచి స్థాయికి వెళ్ళారు. అలాగే అంచేతన వయసు అనేది ఆపేసుకోవడం కాదు, ఆ స్టేజ్కి తగ్గట్టుగా ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. అది వ్యసనాల బారిన పడితే ఇక అతను కృంగిపోవాల్సి ఉంటుంది, చేయలేకపోవచ్చు. సార్ ఇప్పుడు మీరు కౌంటర్కి ఎన్కౌంటర్ ఇస్తుంటేనే వినడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఏ ఎన్కౌంటర్ ఇస్తారు, దీనికి ఎలా మనం రియాక్ట్ అవ్వాలని జనాలు కూడా భయపడరు. బట్ కొన్ని స్కిట్స్ ఇప్పుడు చూస్తుంటే ప్రతి కౌంటర్కి డబుల్ మీనింగ్ ఎన్కౌంటర్స్ వస్తూ ఉంటాయి. అంటే కామెడీ కూడా డైల్యూట్ అయిపోతుంది అంటారా సార్ మీరు? అలా అని కాదండి, మనం డబుల్ మీనింగ్ లేకుండా కూడా మాట్లాడచ్చు. దానికి ఉన్న ప్రాచుర్యం దీనికి ఉండలేదు. సునిశిత హాస్యానికి నేడు ఉండట్లేదు. జంజాల గారి సినిమాలు మీరు చూసుంటారు, ఈవీవి గారి పాత సినిమాలు చూసుంటారు. ఈ మధ్యన కొన్ని అప్పుడప్పుడు సినిమాలో కూడా ఒక్కోటి పడుతూ ఉంటుంది. వాడు పనుడు అండి పండుగ వచ్చింది కదండి ఊరికి వెళ్తున్నానండి, పట్టుకొచ్చేస్తానండి అంటాడు. ఊరికి వెళ్ళు, ఏంటి పట్టుకొచ్చేస్తావు? పండుగ ఊరికి వెళ్తున్నాను కదండి, పట్టుకొచ్చేస్తానండి అంటాడు. ఒరే నువ్వు ఏం పట్టుకొస్తావో చెప్పరా అంటాడు. ఊరుకోండే మరి పట్టుకొచ్చేస్తా అని చెప్పాను కదా. ఈ లోపల వాళ్ళ అల్లుడు వస్తాడు, చూడాడు ఏదో అంటున్నాడు, ఏంట్రా ఊరికి వెళ్తున్నానండి, సార్తో చెప్పాను పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకొని మీరే ఎటగారు మాడతారు అంటే వాడు ఏంటి ఫస్ట్ అని అనడం తెలియక పట్టుకొచ్చేస్తానంటే దాన్ని ఆ పదంలోనే హాస్యం కదా, అందులో డబుల్ మీనింగ్ ఏముంది? అది మనం రాసుకోవాలి. కానీ అలాంటి సునిశిత హాస్యం ఇప్పుడు పండట్లేదు. ఎంత వల్గారిటీ ఉంటే దానికి అంత నీరాజనాలు పడుతున్నారు నేటి యువతరం. మనం ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు రాసేస్తున్నారు. ఒక్క 2-3 సినిమాలు యూత్ కానీ రిజెక్ట్ చేశారనుకోండి అలాంటి సినిమాల్ని, ఆటోమేటిక్గా ఆ ప్రవాహం తగ్గి సునిశ్చిత హాస్యం పెడుతుంది. తెలుగు భాషకి అది. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారండి, నేను ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాను. ఫోన్ వచ్చింది, ఎత్తాను. హలో, సరే ఎక్కడున్నారండి? ఫ్యాన్ కింద ఉన్నానమ్మా. ఏంటండి? ఫ్యాన్ కింద ఉన్నాను రా. ఫ్యాన్ కింద ఉండడం ఏంటండి అంటాను. అంటే వాడు అడగడం పూర్తిగా సంపూర్ణ వాక్యం కదా. ఎక్కడున్నారేంటి? బాత్రూంలో ఉన్నా కూడా ఎత్తి మాట్లాడాలా? అప్పుడు బాత్రూంలో ఉన్నా అని చెప్పాలి. సార్ మీతో మాట్లాడాలి, ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏమిటో తెలియదు, కొంత సమయం ఇస్తే మాట్లాడతాను సార్. ఇంత వాక్యం ఉంటుంది, ఇంత భాష ఉంటుంది, ఇది ఉండదు. ఓ సింగిల్ క్వశ్చన్ తోటి అడిగేస్తారు. దానివల్ల ఈ కౌంటర్స్ పడతాయి. సంపూర్ణ వాక్యం ఉండాలి. సరే, ముఖ్యంగా జబర్దస్త్ గురించి మాట్లాడుకోవాలి. మీరు వస్తున్నప్పుడు, మీరు చేస్తున్నప్పుడు, మీరు చలాకి చంటి గారు, చమ్మక్ చంద్ర గారు మీరు చేస్తున్నప్పుడు రైటర్లకు కూడా భయం వేసేది. ఈ సీను ఆల్రెడీ జబర్దస్త్లో చేసేసారు, ఈ సీన్కి ఆల్రెడీ డైలాగ్ రైటర్లకి, సినిమా రైటర్లకి అది అయిపోతూ ఉంటే అప్పుడు చూసిన జబర్దస్త్కి ఇప్పుడు చూసిన జబర్దస్త్కి అందులో చేసి బయటకు వచ్చిన మీకు ఇప్పుడు ఎలా ఉందని అనిపిస్తుంది సార్? ద వే ఆఫ్ రైటింగ్ మెయిన్గా. నేను చెప్పేది ఏంటంటే, తరాలు మారే కొలది తత్వాలు మారుతాయి, మనస్తత్వాలు మారుతాయి, మాట తీరు మారుతుంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మీరు ఎలా మాట్లాడేస్తారండి, మీరు ఇలా చేస్తారు అంటే ఒక ఏజ్ గ్రూప్కి వచ్చేసేటప్పటికి అంత కంటెంట్ ఉండదు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అదే పని
ఒకటండి, మనం నటించాలని వచ్చామంటే అదే పనిలో ఉంటే నెంబర్ ఆఫ్ బుక్ రీడింగ్, నెంబర్ ఆఫ్ ఈ బుక్స్ చదువుతుంటే అందులో కొంత జ్ఞానం తెలుస్తుంది. ఆహా, భాషలో ఇది తప్పు కదా, ఇది తప్పు కదా, ఇది తెలుసుకుని కరెక్ట్ వాక్యం. ఇప్పుడే మీకు ఈవేళ కొన్ని క్లూస్ ఇచ్చాను. తెలుగు భాషకి అవునండి. కావలసింది 3: కర్త, కర్మ, క్రియ. ఈ 3 మాట్లాడినప్పుడు ఈ డబుల్ మీనింగ్ ఎవరినైనా వేయమనండి. రాముడు కుక్కను కొట్టాను అని నేను చెప్పాను అనుకోండి, డబుల్ మీనింగ్ ఏం వేస్తారు? వీడు తెలుసు కుక్కను కొట్టడానికి వెళ్ళాడు రాముడు, ఎదుర్కొన్నాడు, రే రాముడు కొట్టేసాడు రా, ఆడి ఇప్పుడే రోజు కొడుతున్నాడు మందు అంటాడు. ఇంకబ్బా మందు కాదు, కుక్కను కొట్టడానికి వెళ్తానని చెప్పాడు కదా, పంది వేసి కొట్టించాడు. ఇంత వాక్యం పలకడు, రాముడు కొట్టేసాడు రా. అలాగా భాషలోనే ఉంటుంది. మనం ప్రత్యేకించి డబుల్ మీనింగే చెప్పక్కర్లేదు. ప్రతి సునిశ్చిత హాస్యం తెలుగు భాషలో ఉంది. దాన్ని మెల్లిగా మేనేజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పటి వాళ్ళకి వేరు. ఇప్పుడు వాళ్ళ కుర్రాళ్ళకి ఏంటంటే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇలాగ వాళ్ళ ఒక వెర్షన్లో వెళ్ళిపోతున్నారు. అది హాస్యం అని వాళ్ళు చేసేస్తున్నారు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, చెప్పలేమండి. అదే వాళ్ళని మనం దూషించలేము. వాళ్ళ స్టైల్ వాళ్ళది, మా స్టైల్ మాది, చంద్ర గారి స్టైల్ చంద్ర గారిది, ఆది గారి స్టైల్ ఆది గారి, అలాగే ఒక్కళ్ళు ఒక్కో స్టైల్లో వెళ్ళిపోతాం. సార్ మనస్ఫూర్తిగా ఇప్పుడు జబర్దస్త్ చూడగలుగుతున్నారు సార్ మీరు ఫ్యామిలీతో కూర్చొని? అది చూడగలుగుతున్నారా అంటే, చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు మానేస్తారు. ఏమండి, మీరు ఆ హోటల్లో టిఫిన్ బాగుంటుందా అండి అని అడిగారు అనుకోండి, అయ్యి బాబోయ్ ఇదంతా ప్యారడైజ్, మామూలుగా ఉండదు బిర్యానీ అంటాడు ఎవడు, ఆ టేస్ట్ రుచి మరిగినవాడు. అది క్వాలిటీ చచ్చిపోయింది అనుకోండి, అదే ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు ఈ ఎంఆర్ రొచ్చు రొట్ట ఏ బాగాలేదు, వద్దు వెళ్ళక, ఈ పక్కన అభిలాషాన్ని కొత్తగా పెట్టారు అక్కడికి వెళ్ళండి అంటే మోజు. చూస్తున్నారా చూడలేదా అంటే, నచ్చితే చూస్తారు. ఇప్పుడు ఎన్ని 3 టీంలు అయ్యాయి కదా, 6 టీంలు ఉండేవి, 3కి వచ్చేసింది. అంటే ఏమిటి, రుచి తగ్గిందనే కదా. దాన్ని మనం పర్టికులర్గా మనం ఏం చెప్తాం, వాళ్ళు చేయడం కష్టం అయిపోతుంది. అంత ఎన్నో రకాల స్కిట్లు వేసేసి ఉన్నారు కాబట్టి కొత్తవి వెతకాలి. ఆ థాట్స్ వాళ్ళకి వస్తే ఆటోమేటిక్గా చేయగలరు. చూస్తారు కొంతమంది, నచ్చని వాళ్ళు మానేస్తారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన తర్వాత మీతోని మీరు మాట్లాడుతున్న ప్రతి సమాధానంలో మాకు పనికొచ్చి ఒక సమాధానం ఇస్తున్నారు. అదే మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగినా మీరు దానికి ఆన్సర్ చేస్తూ మాకు కావాల్సిన ఆన్సర్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కౌంటర్ ఎలా వేయించుకోకూడదు ఒక దానికి సమాధానం చెప్పారు. అలాగే ఒక బిర్యానీలు ఎక్కడ బాగుంటాయి, దాని రుచులు ఏంటి, వీటన్నిటికి ప్రతి దానికి ఒక సమాధానం చేస్తున్నారు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా సార్ అసలు లైఫ్లో? బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారా? ఎక్స్పీరియన్సును మనం చెప్పేది కూడా అదేనమ్మా. ఇప్పుడు మన కృష్ణానగర్లోనే పూర్ణ టిఫిన్ సెంటర్ అని ఒకటి ఉంది, తెలుసా మీకు? తెలుసు. చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కార్లు కూడా వచ్చి అక్కడ ఆగి, చిన్న ఒక 2 రూములు ఉంటాయి అంతే, అక్కడ ఆగి టిఫిన్లు చేసి వెళ్ళేవారు. హైదరాబాద్లో ఎవరినైనా అడగండి, పూర్ణ టిఫిన్ సెంటర్. మరి ఇప్పుడు ఆ ఫ్లేవర్ లేదు. నాన్నగారు పోయిన తర్వాత కుర్రాళ్ళు బద్దకించారు, రుచుల గురించి పట్టించుకోవట్లేదు, ఏమైందో తెలియదు, క్వాలిటీ పడిపోయింది. అలాగే కాకినాడలో సుబ్బయ్య హోటల్ అని ఒకటి ఉండేది, చాలా ఫేమస్. ఆయన ఉన్నప్పుడు, సుబ్బయ్య గారు ఉన్నప్పుడు 3-4 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా అయింది ఆయనకి. అంత విపరీతమైన సేల్స్ ఉండేది. ఆయన ఏం చేసేవారు, హోటల్ పెట్టడమే కాదు, తల్లి ప్రేమ ఎక్కువ చూపించేవాడు. కొత్త కస్టమర్ వస్తుంటే, రే చిన్నడా కౌంటర్లో కూర్చో అని వాళ్ళ వెనకాల వెళ్ళిపోయాడు. అమ్మా నమస్కారం, కూర్చోండి. రే నెయ్యి పట్టరా, పప్పి, అమ్మ అప్పడాలు బాగుంటాయి, రే అప్పడాలు పట్టరా, అమ్మ చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి. వీడు మొత్తం ఈ రుచులన్నీ వాళ్ళకి చెప్తుంటే పర్వాలేదు తింటామండి. అలా కాదమ్మా, ఇది నా హోటల్, నేను చెప్పిన మీరు రుచి చూడండి, బాగోపోతే అడగండి. వాళ్ళు తింటున్నప్పుడే బూందీ అమ్మ ఎంత బాగుంటుందో తెలుసా, తల్లి ప్రేమే 2 గెరిట్లు వేస్తాడు. ఆ తియ్యటి బూందీ నూనెలో చేసింది ఒక హాఫ్ తినేసేటప్పటికి ఆకలి చచ్చిపోద్ది. వాడు వేసిన బిల్లు వేరు, తినే తిండి వేరు. అమ్మ బూందీ తినేసారా, అది కలపండి, పనసపొట్టు కూర అంటారు దాన్ని అని. ఇంక ఇలాగ మొత్తం దగ్గరుండి వాళ్ళని ఒక 9 నెలల కడుపు చేస్తాడు ఒక్కొక్కరికి. ఇంకా చాలండి అంటారు. ఒక పెరుగు ఒక్క కప్పు పెడతావట్రా, 2-3 కప్పులు పెట్టు, తినండి అమ్మా పర్వాలేదు, ఇంకేం తింటారు. అప్పటికి ఇది అయిపోయింది తల్లి ప్రేమ. ఆ స్టైలు ఇప్పుడు పిల్లలకు రాలేదు. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆవిడకి వచ్చినాడు, టోకెన్ తీసుకుంటాడు, వెళ్తాడు, వాళ్ళు పెడతారు, తినేసో. అంటే మారింది చూసారా, ఆ తరానికి ఈ తరానికి. అలా మారుతూ ఉంటే డౌన్ అయిపోయింది. అదే ఇందాక మీరు అన్నదానికి, మీరున్నప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి, చూస్తున్నారా, చూడలేదండి. హోటల్కి వెళ్తే తెలుస్తుంది.
అలాగే జబర్దస్త్ చూస్తే మీకు తెలుస్తుంది. నేను చెప్పడం దీనికి. నేను ఆ తల్లి కడుపునే ఎదిగాను కదా! దాని గురించి నేను తప్పుగా మాట్లాడకూడదు. మాట్లాడను కూడా. ఎంచేతన అందులోనే ఎదిగాను. యెస్. దాని ద్వారానే పైకొచ్చాను. ఇప్పుడు బాలేదండి అసలు అని నేనెందుకు అంటాను? చూసిన వాళ్ళు బాగుంటే చూస్తారు. బాగోకపోతే మానేస్తారు. సార్ మీరు ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు చూపించారు సార్? జబర్దస్త్ మీకు ఎంత పేరు ఇచ్చిందో, దానివల్ల ఎంత లైఫ్ వచ్చిందో, అది ఎప్పటికప్పుడు మీకు అవకాశం అవసరం లేదు. బట్ ఇప్పుడు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి సార్ కిరాక్ ఆర్పి గారికి మీకు ఇంకా? ఏం లేదు. అప్పుడు ఏంటంటే కన్న తల్లిలా అందులో ఎదిగి, అందులో మంచి పేరు తెచ్చుకుని, కిరాకార్పి అంటే ఎవడో తెలియని వాడు జబర్దస్త్ ద్వారా పెరిగి, అందులో పేరు తెచ్చుకుని, ఆ సంస్థను దూషించడం తప్పు కదా అని వాడిని మందలించానంతే. అతని మీద నాకు కోపం లేదు, అతని మీద ద్వేషం లేదు. ఆ మందలించిన దానికి తాను రివర్స్ కౌంటర్ చాలా స్ట్రాంగ్గా వేసాడు నాకు. నేను మళ్ళీ కెలకలేదు. వెళ్ళొచ్చు. ఆయన ఏదో అన్నాడు, మళ్ళీ నేనేదో అండి, నేనేదో అన్నాడు, మళ్ళీ ఆయన ఎందుకది? అశుద్ధం మీద రాయేస్తే మన మీదే పడుతుంది. మనకెందుకు? సైలెంట్గా ఉండడం బెటర్. సార్ బట్ శేషు గారి లైఫ్ స్టైల్ నాకు తెలుసుకున్నాను సార్. ఎందుకంటే 6-7 ఏళ్ళ కింద నేను ఎలా చూసానో అదే ఫేస్ కట్టు, అలాగే అదే ఆనందం, అదే ఉత్సాహం, అలాగే ఉన్నారు. శేషు గారి సీక్రెట్ ఏంటి మెయిన్? సీక్రెట్ ఏం లేదు. అన్నం తింటాను, మంచినీళ్ళు తాగుతాను. అయితే ప్రాతకాలాన లేవడం అలవాటు. ఇప్పుడు 4 గంటలకు లేస్తాను తెల్లవారుజాము. ఏ రోజైనా 4 ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ చెక్. నా ఫోన్ నెంబర్ ఇచ్చేయి, హలో అని మాట్లాడతాను. అమ్మని అమ్మ ముసలోడేంటి 4 గంటలకి లేచిపోయాడు అనుకుంటాం. అది అలా లేవడం వల్ల మనిషి హెల్దీగా ఉంటాడు, ఆరోగ్యం ఉంటుంది. మన ఇప్పుడు పిల్లలకి ఏంటంటే యూత్కి అలవాటైంది 7:30, 8, 9 లేద్దాంలేరా అనే బద్ధకం. అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మన హెల్త్ని పాడు చేస్తుంది. మనం పడుకోవడం కూడా పాపం వాడు లేవకపోవడానికి కారణం రాత్రి 1 గంట 2 సెల్ వచ్చి పడుకోవద్దంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సెల్లే. సెల్ లేనిదే పెళ్ళం లేకపోయినా పర్వాలేదు, సెల్ మాత్రం కంపల్సరీ ఉండాలి. రకరకాలు ఏవో నొక్కేస్తూ ఉంటాడు. ఫేస్బుక్ అనే సింబల్ ఎలా వచ్చిందో తెలుసా? ఈ సెల్ చూసేవాడు ఇలా ఉంటాడు, ఇలా వంగిపోయి ఉంటుంది మేడ. ఒరే ఫేస్బుక్ సింబల్ ఇది పెట్టేస్తే బాగుంటుందని వాడు పెట్టేసినట్టున్నాడు. ఆ ఫేస్బుక్ సింబల్ రోడ్డు మీద ఎవడెళ్ళినా మేడలో వాలిపోద్ది, ఈ సెల్ ఎలా చూస్తూ కూర్చుంటాడు. అలా వెళ్ళిపోతున్నారు జనాలు. సార్ గురువులు 2 రకాలు సార్. ఒకరు గురువు మీద భయంతో కొంతమంది వింటే ఆయన మాటలు, కొంతమంది భక్తితో వింటారు. కానీ మీలాంటి గురువు వింటే ప్రతిదీ కూడా నవ్వుతూ వినేస్తారు హ్యాపీగా. అంటే చదువైనా విద్యైనా ఏదైనా నేర్పేటప్పుడు హ్యాపీగా చెప్తేనే వాళ్ళకి చక్కగా ఎక్కుతుంది, ఆ కంటెంట్లోకి వెళ్ళగలరు. లేదంటే ఆ ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ రావాలి అంటే చెప్పే బోధకుడు మంచి ఇంట్రెస్ట్గా చెప్పాలి. అలా కొంతమంది టీచర్లు నాకు తారసపడ్డారు నా చదువులో ఉన్నప్పుడు. వాళ్ళు పాఠం చెప్తూ చెలోక్తులు వేసేవారు. పక్క మొత్తం అందరూ నవ్వుకునేవాడు. ఆ తర్వాత మళ్ళీ పాయింట్లోకి వచ్చేసేవాడు. కథ బోర్ అనేది కొట్టకూడదు. ఇప్పుడు హ్యాపీ లైఫ్, యంగేజ్ అనేది ఒక హ్యాపీ లైఫ్. ఇది ఏంటో బాబు రాడ్ వేస్తున్నాడు బాబు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటాడు, ఈ అమ్మ స్క్వేర్ ఎన్ని స్క్వేర్లు పెడుతున్నాడు, పైన 2 వేస్తున్నాడు, కింద రాస్తున్నాడు, ఏం అర్థమై సావదు ఎందుకు వచ్చింది అనేది అనకుండా వాళ్ళకి ఆ చదువు అనే దాన్ని ఒక స్వీట్ లాగా. సార్ అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టర్గా మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనలో నుంచి 100% పర్ఫార్మెన్స్ తీసిన కరెక్ట్ డైరెక్టర్ లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద రాదు సార్. అలాంటి ఒక 2 డైరెక్టర్స్ మీ లైఫ్లోని శేషు గారిని ఆడియన్స్కి చాలా కొత్తగా చూపించారు. ఒకటి అనిల్ రావుపూడి గారు అయితే, ఒకటి సుకుమార్ గారు. అంటే అలాంటి డైరెక్టర్స్ దొరికితేనే మనలో ఉన్న ఆ పొటెన్షియాలిటీ అనేది బయటకు వస్తుంది అంటారా సార్? అలాగని కాదండి, డైరెక్టర్లు దొరకడం కాదు, వాళ్ళ కాన్సెప్ట్కి తగ్గ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం డైరెక్టర్లో ఉంటుంది. ఎస్. ఆ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని ఎలా చేయగలుగుతున్నాడు అనేది మెయిన్ దర్శకుడు ఆర్టిస్ట్ అయి ఉండాలండి. దర్శకుడికి అన్ని హావభావాలు, అన్ని మాడ్యులేషన్లు, అది ఎలా చెబితే పండుతుంది అనేది దర్శకులకు తెలిసి ఉండాలి. అలా తెలియని దర్శకుడు అయితే ఏ ఆర్టిస్ట్ చేత కూడా ఏమీ చేయించుకోలేడు. ఎస్ ఇది కరెక్ట్, ఈ టెంపోలో ఉండాలి నాకు, ఈ టెంపోలో. అలా నాకు కొంతమంది దర్శకులు అనిల్ రావుపూడి గారు కానీ, సుకుమార్ గారు కానీ, వాళ్ళకి ఆ రుచులన్నీ తెలుసు. అలా రాజమౌళి గారు కానీ కొంతమంది ఉన్నారు దర్శకులు, శ్రీను వైట్ల గారు. వీళ్ళలో ఏంటంటే ఇలా చెబితే అది బాగా వెళ్తుంది అనే ఒక టెంపో వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల వాళ్ళ చేతిలో పడ్డ ఆర్టిస్టులు మంచి నిజంగా మీరు నమ్మరు, సుప్రీం సినిమా హిట్ అవ్వడానికి కారణం నా గొప్పతనం ఏం లేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు చెప్పేవారు, శేషు నాకు జబర్దస్త్ వద్దు, జబర్దస్త్ పెర్ఫార్మెన్స్ వద్దు,
నేను రాసిచ్చిన డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పి నీ వాయిస్తో నీ ఫేస్తో. అదేంటి సార్ అంతే. మరి ఆయన ఏం చూశారేంటో తెలియని అలాగే చిన్నపిల్లోడు చుట్టూ చిరుతపులు తిరుగుతున్నట్లేదు అంతే. అది పేలేది. ఎందుకు అలా నవ్వేశారంటే ఆయన ఆ టాలెంట్ ఉండబట్టి నన్ను ఆ విధంగా చేయించారు. నేనేంటి చిన్నపిల్లోడు చుట్టూ చిరుతపులు ఎందుకు అన్ని వంకర్లు ఎందుకు పోవడం వద్దండి. నేను రాసిచ్చిన డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పేయండి చాలు. నేను సినిమా చేశాను బాగుంది కానీ ఏంటోలా ఉంది అని అనుకునేవాడిని. డబ్బింగ్ చెప్పేశాను వచ్చేసాను. థియేటర్లో చూస్తే నాకు మతిపోయింది. ఏమ్మా రెస్పాన్స్ ఇలా ఓరేడమ్మ నిజంగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు కదా, అది కరెక్టు. దర్శకులు చెప్పినట్టు ప్రతి ఆర్టిస్టు నడవాలి. నడిస్తే ఆయన అనుకున్న విధంగా ఆ సినిమాకి ఆ క్వాలిటీ తేగలరు, దాన్ని పైకి తీసుకురాడు. ఇప్పుడు కొంతమంది సీనియర్ ఆర్టిస్ట్ అయితే ఏకర్లేదు ఇది బాగానే ఉంది ఇదిలో ఉంచే వద్దులే నెక్స్ట్ ఏంటి అనేస్తాడు. ఇంక వాడు ఏమనలేక దాన్నే కంటిన్యూ చేస్తాడు. బట్ ఆ స్పేస్ ఎప్పుడు క్లియర్ అవుతుంది సార్ అనిల్ గారి సినిమాలో మళ్ళీ అలాంటి ఒక ఆయనకి నేనే చెయ్యాలనుకున్న టైపు క్యారెక్టర్ ఏదైనా ఉంటే వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు రంగస్థలం అయిపోయిన తర్వాత పుష్ప చేశారు, అందులో నేను ఏ క్యారెక్టర్ చేయొచ్చు నువ్వు చెప్పు. ఆయన ఈ క్యారెక్టరు శేష్ అయితే బాగుంటాడు. ఇప్పుడు నాకు వచ్చే సినిమాలు అన్నీ కూడా శేష్ గారు ఈ క్యారెక్టర్ బాగా చేస్తారు. మొన్న అందులో చేశారు కదా సినిమా చూపిస్తా మామలో చేశారు కదా మంచి బీపీ పెద్ద ఆయనలాగా పెరుగు ఉందా అని అడిగాను, ఏ చేయమన్నా అదొకటి. ఈ క్యారెక్టర్ ఆయన బాగుంటారని అప్పుడు దర్శకుడికి మెరుపులా మెరిసి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి నేను షూటబుల్ అవుతాను కదా అని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. అంతే తప్ప దర్శకులు తప్పు కాదు, వాళ్ళకి అనిపించాలి. అనిపించలేదంటే పెట్టరు. ఒక్కొక్కటి చేస్తున్నా. అందుకే చేసిన క్యారెక్టర్ మళ్ళీ నేను చేయట్లేదు. అదొకటే ఇప్పుడు నాకు బలుపు అంటారు అనుకున్నా తప్పులేదు. ఎందుకంటే అలా చేస్తే ఆర్టిస్టులు దూరం అయిపోతారు ఇండస్ట్రీకి. చేసిందే మళ్ళీ చేయకూడదు. రంగస్థలం తర్వాత 3 months ఖాళీగా ఉన్నాను. అందరూ అదే క్యారెక్టర్ కావాలంటున్నారు. సార్ అది చేశానండి, ఇంకోటి ఏదైనా ఇవ్వండి, కుంటాడు ఇవ్వండి, గుడ్డాడు ఇవ్వండి, పోనీ మోగాడు ఇవ్వండి, చెవిటాడు ఇవ్వండి. చెవిటాడు చేసేయాలండి. మొన్న ఆనంద్ దేవరకొండ సినిమాలో చేశాను, హీరోయిన్ ఫాదర్ కింద చెవిటాడి క్యారెక్టర్ కూడా చేసేసాను. అలాగా చేసిందే మళ్ళీ చేస్తే మొనాటన అయిపోతుంది, ఆర్టిస్ట్ ఎదగలేడు. అందుకని నేను చేయను సార్. బట్ రంగస్థలం అనే సినిమా చాలా మంది జీవితాల్లో ఒక మైల్ రైస్. అండ్ మెయిన్ గా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా అదొక మైల్ రాయ్. ఎందుకంటే అప్పటి వరకు చాలా కామెంట్స్ వచ్చిన రంగస్థలంలో ఆయన కూడా ఒక మంచి మైల్ రాయ్ సినిమా. అదే సార్ రామ్ చరణ్ గారు ఆయన అలా ఇంతవరకు అలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేస్తారో చేయగలరో చేయలేరో కూడా తెలియదు, కానీ ఆ సినిమా ఆయనకి చాలా హైలైట్. చాలా కష్టపడ్డారు ఆయన. షూటింగ్ టైంలో ఎలా ఉండే సార్ ఆయనతో ఏమైనా ఎనీ మూమెంట్స్ సార్? చాలా బాగుండేది. ఆయన ఒక చిరంజీవి గారు అబ్బాయిని కానీ ఇది కానీ ఏం లేకుండా చాలా కలివిడిగా ఉండేవారు. అందరితోటి కూడా చాలా మంచి స్వభావం, చక్కగా కలిసిమెలిసి ఉండేవారు. బిల్డప్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు, చాలా చక్కగా ఉండేవారు. అందరితోటి బాగానే మాట్లాడేవారు. హాయ్ అంటే హాయ్ అంటే అతి కాదు, కూర్చున్న గంటల తరబడి మాట్లాడడం అలా కాకుండా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, బాగా చేశారండి అంతే, ఫినిష్. ఇంకా మాట్లాడాను. ఎనీవే సార్, ఫైనల్ ఎనీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్? ఎందుకంటే శేష గారిని చాలా రేర్గా చూస్తున్నాం మేము స్క్రీన్స్ మీద. దానికి గల కారణం ఏదైనా అవ్వచ్చు, కానీ రేర్గా చాలా రేర్గా స్క్రీన్స్ మీద చూస్తున్నాం మేము ఆయన. కనీసం ఒక 18 సినిమాలు చేస్తుంటాను 2-3 నెలల్లో రిలీజ్ అయినవి. నిన్న రిలీజ్ అయింది భలే ఉన్నాడే, రాజ్ తరుణ్ మారుతి గారి టీంను. తర్వాత రేపు 20వ తారీఖున వస్తుంది 100 కోట్లు. ఎస్ సార్, అందులో కూడా ఉన్నాను. సాయి కార్తిక్ గారు ప్రొడ్యూసర్. యా అందులో కూడా ఉన్నాను. అందులో కంటిన్యూటీ క్యారెక్టర్. అదే ఇప్పుడు ఈ చిత్రాలన్నీ వస్తున్నా అవి హిట్ అయితేనే నేమ్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు అదృష్టవంతుడు ఎవరంటే ఇండస్ట్రీలో కమెడియన్ సత్య. వాడికి దొరుకుతున్నాయి క్యారెక్టర్లు, మంచి మంచి క్యారెక్టర్లు దొరుకుతున్నాయి. అలాగే వాడు బాగా చేస్తున్నాడు, దర్శకులు కూడా బాగా తీస్తున్నారు, వాడిని బాగా ఉపయోగించుకుంటున్నారు, మంచి క్లిక్ అవుతుంది. ఇప్పుడు మత్తు వదలరా 2 కూడా అలాగే క్లిక్ అయింది. మీరు సినిమాలు ఎలాంటి సినిమాలు మీరు ఇష్టపడుతూ ఉంటారు సార్? అంటే రకరకాల సినిమా జోనర్లు అంటూ ఉంటారు కదా ఇప్పట్లో. నాకు అది లేదండి, బాగుందన్న. నేను దృశ్యం చూసి చాలా బాగా ఆనందపడ్డాను, చక్రం సినిమా కూడా చూసి చాలా ఆనందపడ్డాను. కానీ కొంతమందికి ఎక్కువ ఆ సినిమాలు. సినిమా బాగుంటే నేను చూస్తాను తప్ప ఎలాంటి జోనరు అలాంటి జోనర్ అని కాదు. మనసుకు అత్తుకుందా లేదా అది నాకు కావాలి, మనసును మెప్పించిందా లేదా అనేది కావాలి. మీరు ద లయన్ కింగ్ ఇచ్చిన ద ముక్కు పక్షి వాయిస్ ఎంత ఫన్నీగా ఉంటుందో
అది అంతే ఛాలెంజ్ కదా సార్, ఎందుకంటే అంటే అది పక్షి ఎక్కువగా ఉమ్. నోరు ఆడించదు, జస్ట్ కావు కావు అనడమే ఉంటుంది. అది అసలు ఎలా దాన్ని అచీవ్ చేయడం జరిగింది అనేది మెయిన్ అది ఇంగ్లీష్ సినిమా Okay. లయన్ కింగ్. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు డబ్బింగ్లు చెప్పేశారు, వాళ్ళకి అసలు లిప్ మూమెంట్ కూడా పెద్దగా అవసరం లేదు, అనేది అంటారు, సరిపోతుంది, అది పక్షికి సరిపోతుంది. భాష తెలుగు భాషలోకి వచ్చేటప్పటికి అన్ని మాటలు అక్కడ ఓపదు అది పక్షి. చాలామంది ట్రై చేసి ఇంకా అవ్వట్లేదు, ఎవరు సరిగ్గా మిక్స్ చేయలేకపోతున్నారు అంటే ఎవరో చెప్పారు, శేష్ కుమారు అదే షేకింగ్ శేష్ అని ఆయన మిమిక్రీ ఆర్టిస్టు, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి, నాకు డబ్బింగ్ కార్డ్ లేదు, అది సినిమా, అది నాకు డబ్బింగ్ కార్డ్ లేదు. అప్పుడు అలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో డబ్బింగ్ అసోసియేషన్ చెప్పించుకోవచ్చు, నాకు తెలియదు. నేను అవసరం ఉండేదని చెప్తే చెప్పించకూడదు అంటారు. వాళ్ళ అవసరం కోసం నన్ను పిలిపించి మరి ఎంత అవుతుంది అమౌంట్ అన్నాను. అయ్య బాబాయ్ అన్నారు. మరి అయ్య బాబాయ్ చెప్పించుకో, వేరే ఎవరు చెప్పట్లేదు, మరి అందుకే ఇంత రేటు. అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో పిలిచాను నన్ను. సరే చేస్తానులే అని అంటే ఏం లేదండి, ఒక సీన్ చెప్పండి, మెడ్రాస్ పంపిస్తాం, వాళ్ళు సాటిస్ఫై అయితే యూ కెన్ కంటిన్యూ అన్న. సరే అయితే ఒక సీన్ చెప్పేసాను, నేను ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుతున్నాను, ఫోన్ వచ్చేసింది, సార్ ఓకే చేసి మెడ్రాస్ అప్పుడే వెళ్ళిపోవడం ఓకే చేసి వచ్చేయండి సార్ అన్నాడు. ఓహో సరే, ఏమంటే బలి చెప్పారట్టున్నాడు, వాళ్ళే అంటున్నారు అన్నారు. ఒక 2 అవర్స్లో ఫినిష్ చేశాను. యాక్చువల్గా 3 days చెప్తారు అది, నేను ఒక 2 అవర్స్లో ఫినిష్ చేశాను. వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, అండ్ మీరు ఎప్పుడు కూడా యాక్టర్గా అవుదాం అనుకుని మిమిక్రీ అనేది పక్కన పెట్టారు, ఎందుకంటే మిమిక్రీ అనేది యాక్టర్లో కలిసిపోతే మళ్ళీ వాళ్ళ ఇంప్రెషన్స్ మీ మీద పడతాయని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ మిమిక్రీ అనేది కూడా ఒక డిఫరెంట్ ఛాలెంజ్ కదా, చాలా టాస్క్, చాలా మంది నేర్చుకోవాలనుకుంటారు, చాలా మంది ఒకరిలాగా ఇమిటేట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఆ నర్వ్ అనేది ఎక్కడ పట్టుకుంటారు సార్? ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు కూడా ఒకప్పుడు చేసేవారు కాబట్టి ఆ నర్వ్ అనేది ఎలా పట్టుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే? ఆరోహణం అవరోహణం అంటే ఏంటో తెలుసా? గళం, వాయిస్. ఆ స్కేల్ దాకా లో వాయిస్ నుంచి అలా ఇంకా ఎంత వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి ఆ స్కేల్లో ఈయన ఎక్కడున్నాడు అన్నాను. ఏ రోజు రాని రోజా ఈ రోజు వస్తుందన్న కూజా నీళ్ళ లాంటి తాజా వార్త వస్తే కాజా తిని మేజా బల్లి ఎక్కువ కూర్చో అంటూ ఆ స్కేల్ దాంట్లో వెళ్ళిపోతాం. అన్నప్పుడు మన గబుకున్న కాంతారా గారు, ఈ చిలిపి కన్నుల చిన్నారి ఎవరు నా హృదయాన్ని దోచింది, నీ పేరేమిటని అడిగితే పద్మం చూపించింది అంటే పద్మావతి దేవన్నమాట, తక్షణమే పాంచాల నగరమునకు పోవు అలా వెళ్తూ ఉంటున్నాం. అలాగే ఒక్కొక్కళ్ళు ఆ ఏ స్కేల్లో ఉన్నారో చూసి ఆ స్కేల్లోకి రాకు రావడానికి అది ఎక్కడ స్వరం, ఏ స్వరంలో ఉన్నాడు, అలా అంటారు హనుమంతరావు గారు, అక్కడ ఉన్నాడు ఆయన ఆ స్కేల్ అన్నాడు అక్కడ అందరు. అలాగా ఈ స్వరస్థానం లో నుంచి హై దాకా మనం అనగలగడం వస్తే ఆ స్కేల్లో ఎక్కడున్నాడో చూసి ఆ జీరనే పట్టుకుని కంటిన్యూగా మాట్లాడితే సాధన చెయ్యాలి. దానికి ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటాయి వాయిస్లో. నేను అనుకున్నాను కదా, వచ్చాడు కదా, బిల్డాడు కదా అంటూ ఉంటారు నాగభూషణం గారు, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, నాకు చెప్పురా నువ్వు నీకు చేసి పెడతాను అంటే ఎలా ఆ స్వరస్థానం ఎలా వెళ్ళింది. కానీ స్కేల్ ఇదే, వాయిస్ అలాగే ఉంటుంది, పైకి కిందకి వెళ్తాం. అలా ఆ స్కేల్స్ పట్టుకుని సాధన చేయడమే. కొంతమంది ఏ స్కేలు లేకుండా మాట్లాడతారు, వాళ్ళని ఇమిటేట్ చేయడం కష్టం. జస్ట్ లైక్ మహేష్ బాబు గారు, ఆయన ఎవరు ఇమిటేట్ చేయడం చూసావా? తక్కువ, ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు అంటున్నారు, కానీ అంత క్లారిటీగా లేదు, నేను చూడలేదు. బుల్లెట్ భాస్కర్ గారు చేసింది మీకు నచ్చుదా సార్? మహేష్ బాబు అది కరెక్ట్ కాదు, వాయిస్ ఇంకా క్లారిటీ కావాలి. ఆయన మహేష్ బాబు గారు అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో, అవును, నా వాయిస్ ఎవరు ఎంతవరకు చేయలేదు తెలుసా మీకు, చూసావా అన్నారు సార్. నా వాయిస్ ఎవరు ఎంతవరకు చేయలేరు, రాదు, నేనే మాట్లాడాలి. అది సేమ్ ఒకటే స్కేల్లో వెళ్ళి వాళ్ళ వాయిస్ చేయలేం, స్వరస్థానం దొరకదు, ఆ స్వరం దొరకాలి. ఈ మిమిక్రీ అనేది చాలా కొంతమందికే అభ్యసించగలం, దాన్ని అలవాటు చేసుకోగలం, సాధన. దానికి మీరెందుకు గురువు కాకూడదు కొంతమందికైనా నేర్పించడానికి? ఇది ఏకలవ్య విద్య అండి. దీని గురువు అంటారు అందరూను, ఎవ్వరూ గురువు కాదు, ఒకళ్ళు నేర్పితే వచ్చేది కాదు విద్య. ఇట్స్ నాట్ ఏ ఇన్స్ట్రుమెంట్.
ఇప్పుడు వేణు ఉంది, నేను నేర్పుతాను నాన్న, ఈ తీగని ఇలా నొక్కి ఇలా లాగు, ఇక్కడ ఇలాగాను స్వరం ఇలా వస్తుంది అంటే చెప్పచ్చు. ఇది అలా కాదు కదా. అతనికి కూడా కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి ఇంట్లోనూ ఏయ్ వెధవాట, వెధవా అంటాడు. అది మిమిక్రీ, వాడికి తెలియదు. వాళ్ళ నాన్నలాగా ఈడు మొరుగుతాడు. అది మిమిక్రీ అని వాడికి తెలియదు. అది సాధన చేసి వాడిని కన్వర్ట్ చేస్తే మంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా మారుతాడు. ఒకళ్ళు నేర్పితే రాదండి, దీని గురువులు ఎవరు లేరు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన అదే దాన్నే సాధన చేస్తే ఆ వాయిస్ పట్టుకోగలిగితే ఆ స్కేల్లో వెళ్ళిపోవాలి. చివరిగా ఒక ఇద్దరు ఆర్టిస్టులు ఎవరైనా మిమిక్రీ చేసే అవకాశం కూడా లేదు. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే నా సినిమా లైఫ్కి దెబ్బతింటుంది. అవును సార్. యాక్ట్ చేసేటప్పుడు ఇక్కడ రాజ్బాబులో మాట్లాడుతాను అయ్యి వామోయ్ అన్నాను. ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు, మీరు మామూలుగా మాట్లాడచ్చు కదా అంటే డైరెక్టర్. రాజ్బాబులో రాజ్బాబు ఆయన వాయిస్ వినేసారు కదా, మీ వాయిస్తో మీరు రండి. ఏమంటే ఇక్కడ ఎంఎస్ గారిలో మాట్లాడినా వెళ్ళిపోతున్నావా, ఎక్కడికి, ఎందుకు, అది వద్దండి, మీ వాయిస్ మీరు మాట్లాడండి అని అంటారు. ఆ ఎఫెక్ట్ కొడుతుందని మిమిక్రీకి దూరం అయిపోయాను. మిమిక్రీ అసలు చేయట్లేదు. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.